ఎక్సెల్‌లో లాస్ట్ క్లాస్‌లో కొన్ని బేసిక్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో కాలమ్ చార్ట్, బార్ చార్ట్, లైట్ చార్ట్, పై చార్ట్ ఇట్లాంటివి చూసాం. మరి కంటిన్యూషన్‌లో మీ రిమైనింగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం. ఇక్కడ న్యూలో సేల్స్ రిపోర్ట్ అని ఉంది టెంప్లెట్, దీన్ని తీసుకోండి. అండ్ ఆల్సో మీకు ఈ చార్ట్స్కి పనికొచ్చే వేరే డేటాని కూడా మీరు నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లైక్ ఇది ఒకటే కాకుండా దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. నేను నెట్లోకి వెళ్ళి గూగుల్లో ఇక్కడ ఫినాన్షియల్ sample.xls XLSX ఫైల్ ఇది చూడండి. డౌన్లోడ్ ద ఫైనాన్షియల్ శాంపిల్ ఎక్సెల్ వర్క్ బుక్ ఫర్ పవర్ బిఐ అని ఉంది. పవర్ బిఐకైనా సరే దేనికైనా సరే మోస్ట్లీ ఇది ఎక్సెల్ ఫైల్ అయి ఉండాలి. అది కూడా మైక్రోసాఫ్ట్ ఒరిజినల్ సైట్లో నుంచి కానీ లేదంటే గిట్ హబ్లో నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఫైల్ ఉంటుంది. మీరు దీన్ని ఓపెన్ ఇన్ న్యూ అంటే ఆల్రెడీ డేటా ఇచ్చేస్తుంటాడు కాబట్టి మనం డేటా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ఫైనాన్షియల్ శాంపిల్ వర్క్ బుక్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయితే అయిపోయి ఉంటుంది. మీకు దీన్ని డౌన్లోడ్స్ ఫోల్డర్లో చూడొచ్చు. ఓకే, దీన్ని మీరు కాపీ చేసుకొని వేరే ఏరియాలో పేస్ట్ చేసుకోండి. కట్ చేసుకొని కానీ వేరే లొకేషన్లో పేస్ట్ చేసుకోండి, లేదంటే అక్కడ ఉన్నా పర్లేదు, అక్కడి నుంచే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఫైనాన్షియల్ శాంపిల్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అది కూడా మీకు ఈ చార్ట్స్లో యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ది ఫైనాన్షియల్ శాంపిల్స్. నేను వేరే లొకేషన్లో పెట్టున్నాను. దీని యొక్క డేటా ఈ విధంగా ఉంటుంది. జస్ట్ సిగ్మెంట్, గవర్నమెంటా, మిడ్ మార్కెటా, ఇట్లా కార్పొరేటా, ఇట్లా ఉంటాయి. కంట్రీస్ ఉంటాయి, ప్రొడక్ట్ ఏంటి ఇట్లా ఉంటుంది. దాని సేల్స్ సంబంధించిన చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం ఆల్ట్ ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. ప్రీవియస్గా మనం తీసుకున్న సేల్స్ రిపోర్ట్ ఇది బేసిక్గా ఉంది. సో ఇప్పుడు కొన్ని చార్ట్స్ చూద్దాం. ఇన్సర్ట్, మనకి చార్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఈ ఫస్ట్ ఇవి చూసేస్తున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ హైరార్షీ చార్ట్ అని ఉంది. హైరార్షియల్గా ఇది ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. హైరార్షియల్ అంటే ట్రీ స్ట్రక్చర్, ట్రీ వ్యూ అని కూడా అంటాం. అంటే ట్రీ అంటే ట్రీ లాగా రూట్, బ్రాంచెస్ అట్లా ఏమీ కనిపించదు మీకు. ఇక్కడ మీకు రెక్టాంగులర్ లేదంటే స్క్వేర్ బాక్సెస్లో ఒకదాని లోపల ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి యూజ్ దిస్ చార్ట్ టైప్ టు కంపేర్ పార్ట్స్ టు హోల్ అండ్ ఆర్ వెన్ సెవరల్ కాలమ్స్ ఆఫ్ కేటగిరీస్ ఫార్మ్ ఏ హైరార్షీ. సో ఇక్కడ దీన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రెండు కూడా సన్ బాస్ట్ కూడా సిమిలరే, బట్ అది సర్క్యులర్గా వస్తుంది. ట్రీ మ్యాప్ అనేది ఉంది. ఇది హైరార్షియల్ చార్ట్లో ట్రీ మ్యాప్ ఒకటి, సన్ బస్ట్ ఒకటి, రెండు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మీకు ఈ డేటాని ట్రీ స్ట్రక్చర్లో చూపించడం జరిగింది. మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి, క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇవన్నీ కూడా ఏంటిది ప్రొడక్ట్. ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉన్నట్వి, ఇవి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నమాట. మరి ఈ ప్రొడక్ట్స్ ఏ కస్టమరు ఎంతెంత పర్చేజ్ చేస్తున్నాడు అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ వెజ్జీ స్ప్రెడ్ అనేది ప్రొడక్ట్. దాంట్లో ERNSH అనేవాడు కస్టమరు, వీడు ఎంత సేల్ చేస్తున్నాడు. అండ్ కిందకు వస్తే అదే ప్రోడక్ట్ని వీడు ఎంత సేల్ చేస్తున్నాడు. చూడండి, కంపారిజన్ మనకి వీడు ఎక్కువ సేల్ చేస్తున్నాడు, వీడు తక్కువ సేల్ చేస్తున్నాడు.
అట్లనే అలైస్ మటన్ అనే దాన్ని మీకు లైక్ ఇక్కడ 1 2 3 4 కస్టమర్స్ ఉన్నారు. ఈ 4 కస్టమర్స్లో వీడెంత 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 అనేది మనకి ఇట్లా అంటే ఒక్కొక్క గ్రూప్ని తీసుకొని వాటిని సబ్ గ్రూప్గా చేసి మనకి ఇక్కడ హైరార్షియల్గా చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ కలర్స్లో ఉన్నటివి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రొడక్ట్స్ని ఏ కస్టమర్ ఎంత పార్ట్ చేస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇదొక ప్రొడక్ట్ ఇదొక ప్రొడక్ట్ ఇదొక ప్రొడక్ట్, దాని లోపల వీడొక కస్టమరు అట్లనే ఈ ప్రోడక్ట్కి వీడొక కస్టమర్ వీడొక కస్టమర్ ఇట్లా చూపిస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ఈ లేఅవుట్స్ ఏ విధంగా కావాలో మీరు ఆ విధంగా మార్చుకోవచ్చు. వీటికి సంబంధించిన కలర్స్ మార్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ మీకు ఎట్లా కావాల్సి ఉంటే అట్లా మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. డిఫరెంట్ సబ్ చార్ట్ టైప్స్ స్టైల్స్ ఇక్కడ వస్తాయి. ఇవన్నమాట. ఓకే, ఇలా ఉంటుంది. మరి దీన్నే మనం ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సన్ బర్స్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ సన్ బర్స్ట్ అనేది ఇది కూడా ఎట్లానే బాక్స్ టైప్ కాకుండా సర్క్యులర్గా డోనట్ టైప్లో మీకు చూపించడం జరుగుతుంది. ఇవేంటివి? ఇవన్నీ కూడా ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువన్నీ కూడా ప్రొడక్ట్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఆ డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఏ కస్టమర్ ఎంతెంత పర్చేజ్ చేస్తున్నాడు. సపోజ్ అలైస్ మటన్ అనేదాన్ని ఇద్దరు కస్టమర్స్, ఇద్దరు కాదు ఇంకా ఎక్కువే ఉన్నారు ఇప్పుడు చూడొచ్చు. కాకపోతే అక్కడ లేబుల్స్ ఫిట్ కావు కాబట్టి అక్కడ లేబుల్ అక్కడ వేయలేదు. మనం ఇఫ్ యూ ప్లేస్ యువర్ మౌస్ యారో దెన్ ఇట్ విల్ షో ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా అవి ఫిట్ కాలేదు కాబట్టి రాలేదు. సపోజ్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద చార్ట్ ఇట్ మే వ్యూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3 ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇంకా కూడా పెద్దది చేస్తే మీకు ఇది కూడా కనిపిస్తుంది. ఓకే, ఇలాగనమాట. సో ఇన్నర్వి ప్రొడక్ట్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ని ఏ కస్టమర్ ఎంత పార్ట్ ఇది చేస్తున్నాడు అనేది వస్తుంది. దీనికి కూడా మీకు రకరకాల సెట్టింగ్స్ మీరు ఈ చార్ట్ డిజైన్లో కావచ్చు లేదంటే ఫార్మాట్లో కావచ్చు మీరు యూజ్ చేసుకోవచ్చు. చార్ట్ డిజైన్ చూడండి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇట్లా ఈవెన్ విత్ లిజెండ్ ఏది ఏంటి అనేది లిజెండ్లో మనకి చూపిస్తుంది. ఏ కలర్ ఏ ప్రొడక్టు అనేది. ఇట్లా మీకు ఈ హైరార్షియల్ చార్ట్స్ యూజ్ అవుతాయి. సో డిలీట్ చేశాను. ఇంకా మనకి ఇక్కడికి వెళ్ళినట్లయితే లైక్ సెకండ్ కేటగిరీ మనకి ఇన్సర్ట్ స్టాటిస్టిక్ చార్ట్. ఇది స్టాట్స్కి సంబంధించిన చార్ట్స్ అండి ఇవి. సో యూజ్ దిస్ చార్ట్ టైప్ టు షో స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ యువర్ డేటా. సో మనం స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసేదానికి ఇక్కడ డిఫరెంట్ చార్ట్స్ని యూజ్ చేస్తాం. హిస్టోగ్రామ్, అట్లనే ఇట్లా ప్యారెటో అండ్ బాక్స్ అండ్ విస్కర్ అనేది ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది చూపిస్తుంది. సపోజ్ డిస్ప్లే ద వేరియేషన్ విత్ ఇన్ సెట్ ఆఫ్ డేటా, వేరియేషన్ని చూపిస్తుంది. వేరియేషన్ అంటే ఇక్కడ మనకి ఈ స్టాట్స్కి సంబంధించిన థింగ్ అనమాట. అండ్ ఇది చూడండి, రిలేటివ్ పోర్షన్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టర్ టు టోటల్. రిలేటివ్ పోర్షన్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్, షోస్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ది డేటా అనేది మనకి
ఈ చార్ట్లో చూపిస్తుంది. అట్లనే ఇక్కడ చూస్తే షోస్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డేటా గ్రూప్డ్ ఇంటూ బిన్స్. సో ఈ మొత్తం కూడా స్టాటిస్టికల్ క్యాల్కులేషన్ చేసుకొని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో స్టాట్స్ వచ్చిన వాళ్ళైతే క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ యూ కెన్ సపోజ్ ఇక్కడ రిలేటివ్ ప్రపోర్షన్ ఆఫ్ డేటా, ప్రపోర్షన్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టర్ టు ది టోటల్కి రిలేటివ్ ప్రపోర్షన్ ఏంటి అనేది ఇక్కడ బార్స్ అండ్ లైన్స్లో మీకు చూపిస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్ డేటా అదే సెలెక్ట్ చేసుకుంది. ఇట్లా అన్నమాట. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్ వన్. ఇంకా మనకి ఇక్కడ చార్ట్స్లో ఈ బబుల్ చార్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి. లైక్ స్కాటర్ XY ఆర్ బబుల్ చార్ట్ అంట. ఇట్లా బబుల్స్ తోటి మనకి అంటే ఈ బబుల్ సర్కిల్స్ లేదంటే సర్క్యులర్ పాయింట్స్ వీటితోటి చూపిస్తుంది. బబుల్స్ లేదంటే స్కాటర్స్ ఇట్లా చూపిస్తుంది. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ బేసిక్ స్కాటర్స్ చార్ట్ చూసినట్లయితే కంపేర్ అట్లీస్ట్ 2 sets of values of pairs of data. Shows the relationship between the data set values. So ఇట్లా మనకి 4 క్వార్టర్స్ ఇక్కడ ఉంటే ఆ 4 క్వార్టర్స్ యొక్క ఇది ఏ సిచ్యువేషన్లో ఎంతెంత ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ప్రతి పాయింట్లో కూడా ఈ బబుల్స్ ద్వారా లేదంటే స్కాటర్డ్ పాయింట్స్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు సబ్ చార్ట్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మీరు చూడవచ్చు. బట్ మెయిన్గా మనం యూజ్ చేసే చార్ట్స్ వచ్చేసి ఫస్ట్ రోలోనే ఉన్నాయి. ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ డిఫరెంట్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అవన్నీ చేయాల్సినప్పుడు ఇట్లాంటి వాటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఇక్కడ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. వాటర్ ఫాల్, ఫన్నల్, రాడార్ ఇట్లాంటి చార్ట్స్ అన్నీ ఉంటాయి. ఇవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్, ఈ అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి వాటర్ ఫాల్ టైప్లో మనకు చూపించడం జరుగుతుంది. షో క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్. సో పాజిటివ్ వాల్యూస్ అయితే మీకు ఇంక్రీజ్ బ్లూలో చూపిస్తుంది. నెగిటివ్ వాల్యూస్ అయితే డిక్రీజ్ రెడ్లో చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకి చాలా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు కొన్నే ప్రొడక్ట్స్ని తీసుకొని ఫిల్టర్ కూడా చేసి చూడొచ్చు. లైక్ చూడొచ్చు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంక్రీజింగ్లోనే ఉన్నాయి. అందుకనే బ్లూలో చూపిస్తుంది. ఏదైనా రెడ్ చూపించిందంటే దాని అర్థం ఏంటంటే అక్కడ డిక్రీజ్ అయినట్టు అర్థం అన్నమాట. సో ఇలా ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇట్లా టోటల్ వీటికి తీసుకున్నట్లయితే ఈ ఈ లాస్ట్కి ఈ టోటల్ సేల్స్ ఇట్లా రీచ్ అయ్యేదానికి ఎట్లా అప్ అయ్యాయి అనేది మనకి క్లారిటీ వస్తుంది. వాటర్ ఫాల్ ఇట్లానే ఫన్నల్ చార్ట్ కూడా ఉంటుంది. ఫన్నల్ చార్ట్ ఏంటంటే
మీకు మామూలుగా ఫన్నల్ ఉంటుంది కదా, ఈ కిరోసిన్ పెట్రోల్ పోసుకునేదానికి ఆ టైప్లో ఇది వ్యూని చూపించడం జరుగుతుంది. అయితే ఫన్నల్ అంటే ఎగ్జాక్ట్గా ఫన్నల్ మాదిర వస్తుందని కాదు అర్థం. ఇక్కడ ఆ టైప్లో బిల్డ్ అవుతుంది, కోన్ టైప్లో. బట్ డేటా ఇక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది ఉంటుంది. మీరు చూడొచ్చు ఫినల్ చార్ట్లోకి వెళ్ళి దాని డిస్క్రిప్షను ఎలా ఉందో. షో ప్రోగ్రెసివ్లీ స్మాలర్ స్టేజెస్ ఇన్ ఎ ప్రాసెస్. డేటా వాల్యూ షోస్ ప్రోగ్రెసివ్లీ డిక్రీజింగ్ ప్రపోర్షన్స్. ఇది ఎట్లా తీసుకుంటుందంటే, ఇది ఫస్ట్ది అనుకుందాం. ఫస్ట్ పాయింట్ ఎంత, దాని తర్వాత నెక్స్ట్ ఎంత ఉంది వాల్యూ. ఫస్ట్ పాయింట్కి దీనికి నెక్స్ట్ ఎంత ఉంది. ఇంకా మీరు ఈ చార్ట్ డిజైన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే మనం చార్ట్ అనేది తీసుకున్నప్పుడు దానికి రిలేటివ్ డేటా ఎగ్జాక్ట్గా ఉండాలి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ డేటా ఉన్నది. ఓకే, ఒక్కొక్క పాయింట్ దగ్గరికి వస్తే ఇది వాల్యూ 2607 కాబట్టి ఈ బారు ఎక్కువగా చూపిస్తుంది. అండ్ పైన చూడండి, ఇది 1170 ఇక్కడ వాల్యూ. మరి ఇక్కడికి రండి, కిందకి రండి, ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ 18.4, అందుకని తక్కువ చూపిస్తుంది. ఇట్లా ఫస్ట్ దాని నుంచి కంపారిటివ్గా అన్నిటికీ ఎట్లా చేంజెస్ వచ్చాయి అనేది మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇట్లా డిఫరెంట్ టైప్స్ కూడా దీంట్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఈ స్టాక్, సర్ఫేస్ చార్ట్స్ అని, రాడార్ చార్ట్స్ అని, ఇలా డిఫరెంట్ మోడల్స్ మనకున్నాయి. ఇవన్నీ రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఆ సిచ్యువేషన్ బట్టి అన్నిటికీ సూటబుల్ డేటా అనేది మనం సెట్ చేసుకోలేం. మీకు మీ కంపెనీస్లో మీరు వర్క్ చేసేటప్పుడు ఒక డేటా ఉంది అంటే ఓకే, ఇది ఏ చార్ట్కి సూటబుల్ అనేది తెలుసుంటే వాళ్ళు అడుగుతారు. మోస్ట్లీ దానికి రిలేటెడ్గా డేటా లేదంటే మీరు ఆ చార్ట్ని బిల్డ్ చేయకుండా వేరే ఆల్టర్నేటివ్ చార్ట్ తీసుకోండి. సో ఈ చార్ట్లో అయితే క్లారిటీ మీకు వస్తుంది మీ రిక్వైర్మెంట్ ప్రకారం అనేది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కాంబో చార్ట్స్, కాంబినేషన్ ఆఫ్ ఈ కాలం చార్ట్ అండ్ లైన్ చార్ట్స్. సపోజ్ ఇక్కడ క్లస్టర్డ్ కాలం అండ్ లైన్ అని ఉంది. మరి ఫస్ట్ దీనికి డేటా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఈ డేటాని ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. దీనికి క్లస్టర్డ్ కాలం అండ్ బార్స్ ఎలా వచ్చాయనేది చూద్దాం. ఇదేంటిది, లైన్ చార్ట్ అండ్ కాలం చార్ట్ మిక్సింగ్ వచ్చింది. ఈ లైన్స్లో ఏం చూపిస్తుంది, క్వార్టర్ అలైస్ మటన్ అండ్ Q4 అలైస్ మటన్ అండ్ కస్టమర్ ఎవడు. మరి బార్లో ఏం చూపిస్తుంది ఇక్కడ, సేమ్ 1123.20 ఈ పాయింట్లోకి వెళ్తే ఇది చూపిస్తుంది. బట్ క్లారిటీ కింద తీసుకోవాలంటే అంటే బార్స్ని ఒక దాంట్లో చూపిస్తాం, ఇంకొక దాంట్లో మనం
కాలమ్స్లో చూపిస్తాం, అంటే 2 డైమెన్షనల్లో మనం చూపిస్తాం. సో మనకి ఈ డేటా కరెక్ట్గా లేదు అనుకుందాం. సో నేను ఫైనాన్షియల్ శాంపిల్స్ డేటాకి వెళ్తున్నానండి. ఇక్కడ మనం చాలా ఎక్కువ డేటా ఉంది యాక్చువల్గా, బట్ చూద్దాం. సో ఇక్కడ సెగ్మెంటు, కంట్రీ, యూనిట్స్ సోల్డ్ ఇవి ఉన్నాయి. సో దీన్ని తీసుకుందాం, ఇన్సర్ట్ అండ్ కాంబో చార్ట్. మరి డేటా అడుగుతుంది, నేను కొంతవరకు డేటాని తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. యూనిట్స్ సోల్డ్ ఇక్కడ వరకే తీసుకుందాం. సో to create a combination chart, select at least 2 series of data. Okay. యూనిట్స్ సోల్డ్, సేల్ ప్రైస్ ఇక్కడ దాకా ఓకే తీసుకుందాం, చూద్దాం. సో యూనిట్స్ సోల్డ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇదేంటిది? సేల్ ప్రైస్. సేల్ ప్రైస్ అనేది లైన్లో చూపించింది, అండ్ యూనిట్స్ సోల్డ్ అనేది బార్లో చూపించింది. అందుకని 2 సిరీస్ ఆఫ్ డేటా ఇక్కడ అడిగింది. అంటే దీనికి చాలా మనకి వేరియేషన్ ఉంది. చూడండి, ఇవి థౌజండ్స్లో ఉన్నాయి, ఇవి జస్ట్ 15, 20 ఇట్లా ఉన్నాయి. కాబట్టి లైన్ అనేది చాలా తక్కువలో చూపిస్తుంది, మీకు ఈ బార్స్ అనేటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోవచ్చు. యూనిట్స్ సోల్డ్ 900 అని అట్లా ఉంటే ఇది మాత్రం 15 ఉంది. అట్లా ఈ లైన్ చూడండి చాలా కిందకి, ఈ లైన్ మీదనే మీరు మూవ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. చాలా వేరియేషన్ ఉంది కాబట్టి ఇట్లా మీకు చూపించడం జరిగింది. అండ్ మీరు సెలెక్ట్ డేటా, నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అనేది తీసేస్తున్నాను, అండ్ యూనిట్స్ సోల్డ్ కూడా తీసేస్తాను, సేల్ ప్రైస్ కూడా తీసేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ సిరీస్, గ్రాస్ సేల్స్ ఇవి తీసుకుందాం. ఓకే, అగైన్ సేల్స్, గ్రాస్ సేల్స్ ఈ రెండు ఒకటిగానే ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్, సేల్ ప్రైస్ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇక్కడికే వస్తున్నాను. ఆ రెండింటికి కాస్త రిలేటివ్గా ఉంది. ఓకే, ఇక్కడ దాకే తీసుకున్నాను. అండ్ ఇన్సర్ట్ దిస్ కాంబో చార్ట్. మరి ఇక్కడ మనకి డేటాని సెలెక్ట్ డేటాలోకి వెళ్ళి ఏం తీసేస్తాం? యూనిట్స్ సోల్డ్ చాలా వేరియేషన్ ఉంది కాబట్టి దాన్ని తీసేద్దాం, అది వద్దు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజు, సేల్ ప్రైజ్ మాత్రమే ఉంచుదాం. సో మరి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజు, సేల్ ప్రైజు
సేల్ ప్రైస్ మాత్రమే చూపిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజు చూడండి బార్లో వచ్చింది, బట్ వేరియేషన్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. బార్స్ చూపిస్తున్నాయి, ఎల్లో బార్స్ ఉన్నాయి చూడండి. అది ఎందుకంటే ఇది ₹3 ఇట్లా ఉంటే సేల్ ప్రైస్ ₹20 ఉంది, కాబట్టి వేరియేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా మీకు 2 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మీరు ఒక ఫ్యాక్టర్ వచ్చేసి లైన్లో చూపిస్తుంది ఒక డేటాని, ఇంకొక డేటాని బార్లలో కాలం చార్టుల్లో చూపించడం జరుగుతుంది. ఇది కాంబో చార్ట్స్ అంట. దీంట్లో కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు గమనించవచ్చు. ఎనీవే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయండి. మ్యాప్ అనగానే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తుంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అంటే కరెక్ట్గా మీకు లైక్ కంట్రీ నేమ్ ఇట్లాంటివి ఉండాలి. స్టేట్ నేము, కంట్రీ నేము, లేదంటే ఈ కాంటినెంట్ నేమ్స్, లేదంటే డిస్ట్రిక్ట్ నేమ్స్, సిటీ నేమ్స్ ఇట్లాంటివి ఉండాలి. అట్లాంటప్పుడే ఆ డేటా కరెక్ట్గా మీకు మ్యాప్స్ రూపంలో చూపించగలుగుతుంది. దట్ ఇక్కడ ఫిల్డ్ మ్యాప్స్ అని ఇచ్చాడు. మరి దానికి రిలేటెడ్ డేటా నేను నెట్లో నుంచి తీసుకుంటాను. లైక్ ఐఎమ్ సెర్చింగ్ టు గూగుల్. ఇక్కడ స్టేట్ వైజ్ ఇండియన్ పాపులేషన్ ఆఫ్ ఇండియా 2022 సంథింగ్ ఏదో, ఇది క్లిక్ చేద్దాం. ఓకే, వికీపీడియా ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో చూడండి, అంటే ట్యాబులర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇక్కడ ఒకటి ఏదో ఇచ్చాడు, స్టాటిస్టిక్స్ టైమ్స్ అని. సో ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను. దేంట్లో ప్రాపర్గా ఉందో దాన్ని తీసుకుందాం. గజిబిజిగా ఉండకూడదు. ఒక ట్యాబులర్ చూడండి, ఇట్లా వస్తుంది మనకి. జనరల్గా మనకి మ్యాప్స్, లైవ్ మ్యాప్స్ మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అండ్ ఇక్కడ పాపులేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, చూద్దాం. మరి దీన్ని సెలెక్ట్ చేయాలి అంటే మనం లైక్ ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకుంటే కానీ రాదు. ఓకే, జస్ట్ ఇక్కడ దాకా నేను కాపీ అంటాను, Ctrl+C. అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళి అండ్ ఆఫ్ కోర్స్ ఐ విల్ సెలెక్ట్ Ctrl+N, న్యూ వర్క్ బుక్ అనేది తీసుకుంటాను. దీంట్లో పేస్ట్ చేద్దాం. డేటా ఎట్లా పెడితే అట్లా ఉంటే మీకు చార్ట్ క్రియేట్ చేయడం కష్టం కాబట్టి, సపోజ్ ఇక్కడ ఇండియన్ స్టేట్స్ బై పాపులేషన్ అని ఉంది. ఈ హెడ్డింగ్ మనకి అవసరం లేదు, ఉన్నా కానీ డేటా మీరు ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ మనకు కావాల్సింది ఏంటి, ఈ పాపులేషన్. ఓకే, మరి పాపులేషన్ కూడా ఇక్కడ స్పాన్ అయింది, 2 దాంట్లో స్పాన్ అయింది హెడ్డింగ్. మరి అది కూడా కరెక్ట్ కాదు. నేను ఇక్కడ మెర్జ్ సెంటర్ అని దీన్ని తీసేస్తానండి. అండ్ ఇక్కడ కూడా మీకు ఇది మెర్జ్ అయి ఉంది, ఇది కూడా అన్మెర్జ్ చేస్తాను. ఇది కూడా, అండ్ ఆఫ్ కోర్స్ నాకు ఈ 2 సరిపోతాయి యాక్చువల్గా. సో వాట్ ఐ విల్ డూ ఈస్ జస్ట్ ఐ విల్ సెలెక్ట్ దిస్ డేటా, ఏదో ఒక దాన్ని తీసుకొని అగైన్ ఐఎమ్ కాపీయింగ్ అండ్ పేస్టింగ్ ఇంటూ న్యూ షీట్. డేటా క్లారిటీ ఉండాలి. ఇదేంటిది, ఫస్ట్ దాని హెడ్డింగు స్టేట్ ఆర్ యూటీ. దీనికి ఏం పెడతాం, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఓకే, ఇదేంటి 2023 పాపులేషన్.
ఓకే, ఇప్పుడు దీనికి నేను ఈ మ్యాప్ క్రియేట్ చేయాలి. హెడ్డింగ్స్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే ఇక్కడ నేమ్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. నేమ్స్ అంటే లైక్ ఆంధ్రప్రదేశ్ అనేది ఏ ప్రదేశ్ అనో అట్లా తెలియని, అంటే జియోగ్రాఫికల్గా అన్నోన్డ్ టైటిల్స్ అట్లాంటివి ఇచ్చారంటే అది తీసుకోదు. కాబట్టి దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీరు మ్యాప్స్లోకి వెళ్ళండి. మ్యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్డ్ మ్యాప్ అని ఉంది. ఈ ఫిల్డ్ మ్యాప్ దగ్గర మీరు ఇట్లా there was a problem getting the information for your map chart. Make sure you are online and try again. ఓకే, కంపల్సరీగా మీకు నెట్ ఉండాలి. నెట్ యాక్టివేషన్ కరెక్ట్గా లేకపోయినా సరే రాదు. నేను రీఫ్రెష్ చేశాను, కొన్నిటినే రికగ్నైజ్ చేసింది, మిగతా వాటిని రికగ్నైజ్ చేయలేకపోతుంది. అండ్ చూడండి, we plotted 30% of locations from your state unitary data with high confidence. అదే 31% ఆఫ్ డేటాని మాత్రమే ఇది రికగ్నైజ్ చేయగలిగిందంట. లైక్ నేనేం చేస్తానంటే జస్ట్ యూటీ కాకుండా స్టేట్ అని ఇస్తాను. సో కరెక్ట్గా రాలేదు. ఏమొచ్చాయి మనకి, లైక్ చూడొచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చింది, అండ్ తెలంగాణ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వచ్చింది. లైక్ ఇక్కడ ప్లాట్ ఏరియా ఇంకా రాలేదు. సపోజ్ ఇక్కడ తమిళనాడు చూద్దాం ఎట్లా ఉందో, పేరేమన్నా మార్పు ఉందా ఏంటనేది. TAMILNADU నేను లైక్ కరెక్ట్గానే ఉంది, THA అని పెడతాను. తప్పిది యాక్చువల్గా అయితే గుజరాత్ కూడా చూపిస్తుంది. ఓకే, కర్ణాటక నాట్ రికగ్నైజింగ్. సో వాట్ ఐ విల్ డూ, ఇది పవర్ బిఐలో అయితే చాలా క్లారిటీగా ఇమ్మీడియట్గా వచ్చేస్తుందండి. అందుకనే విజువలైజేషన్స్ అనేటివి ఇక్కడ ఎక్సెల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న పవర్ బిఐలో అన్నిటికీ బెటర్గా వర్క్ అవుతాయి. అక్కడ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంటుంది, డిఫరెంట్ వేస్లో అనలైజ్ చేస్తుంది డేటాని. వన్స్ అగైన్ ట్రై చేద్దాం. మ్యాప్స్, ఫిల్డ్ మ్యాప్స్. సో again remove this one and select the data, state. Okay, maps సేమ్ ఇవే చూపిస్తుంది. అండ్ మీరు వీలైతే వేరే డేటానైనా సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇక్కడ వికీపీడియాలో ఉంది కదా, ఆ డేటా అక్కడ కూడా కాలమ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే, మొత్తానికి ఇంతవరకే ఇది రికగ్నైజ్ చేయగలిగింది. అండ్ I will try some other data like United States పాపులేషన్, దీన్ని తీసుకుందాం.
యుఎస్ పాపులేషన్ స్టేట్ వైడ్ ఎట్లా ఉందో, లైక్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ 2024 అని ఉంది. మనకి ఆ 50 స్టేట్స్లో ఎలా ఉంది అనేది సమ్ ఇయర్ తీసుకుందాం. బట్ ఇక్కడ నేమ్ ఏ స్టేట్ ఏంటనేది నేమ్స్ ఇక్కడ లేవు ఎక్కడ కూడా. టోటల్ ఇట్లా ఇచ్చాడు కానీ నేమ్స్ లేవు. కింద ఏమన్నా ఉన్నాయా చూద్దాం. నో, ఎస్, ఇక్కడ సిటీ నేమ్ పాపులేషన్ అని ఉంది. ఓకే, బెటర్ ఐ విల్ ట్రై దిస్ వన్. మనల్ని గుర్తించకపోయినా యూఎస్ నన్నా గుర్తిస్తుందో చూద్దాం. Like I will select start from this one. Okay, copy and then go and paste it in a new sheet. Okay, I want only this city name as well as this population field. That's it. సో ఈ రెండిటిని నేను సెలెక్ట్ చేస్తాను. దెన్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా అవసరం లేదు. లైక్ అప్ టు దిస్. Then go to insert, maps and filled maps. State, province and country regions separated by columns. Check your data and try again అంట. పైన ఏమి ఇచ్చాము టైటిల్? సిటీ ఇచ్చాము. సిటీ నేమ్ అన్నాం, జస్ట్ సిటీ అన్నాం. ఇప్పుడు చూద్దాం. Now remove this one. Insert and maps, then filled maps. No, not recognizing. And select some other source. US and world population. ఓకే, ఇక్కడ వికీపీడియాకి వెళ్దాం. దీంట్లో చూద్దాం. సో యాక్చువల్గా ఇలా వచ్చేయాలి, కలర్ఫుల్గా దేనికి దేనికి ఎంతెంత అనేది ఇట్లా రావాలి. రైట్, ఇక్కడ కూడా సిటీస్ ఉన్నాయి. నో ఇవి ఓకే, రీజియన్ పాపులేషను ఇట్లా ఉంది. ఎస్, ఐ విల్ సెలెక్ట్ దిస్ డేటా, ఓన్లీ దిస్ డేటా. 20 రీజియన్స్ ఇచ్చాడు. ఓకే, లెట్ మీ ట్రై అండ్ ఐ విల్ గో ఫర్ this one and paste the data. And ఇక్కడైతే లైక్ నేము, ర్యాంక్, సారీ లింక్ వచ్చేసి వస్తున్నాయి. ఇక్కడ ఎట్లా ఇచ్చాడు? నేమ్ న్యూయార్క్. ఓకే,
RAIV. So what I will do, I will paste special by normal text. So name, ఇది region, ఇది population. So I don't want this one, this column, entire column, delete entire column. Okay, and I don't want this particular column, delete, shift cells left. సో ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా నేము, రీజియన్, పాపులేషన్ ఇలా ఉంది. అండ్ ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ columns or rows, so I will delete sheet rows. Okay, so and of course ఇవి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, కంట్రోల్ X అండ్ కంట్రోల్ పేస్ట్. ర్యాంకులు ఇవన్నీ మనకు అనవసరం. delete sheet columns. Okay, this is what I need. name అంటే ఇదేంటిది, అక్కడ ఏమి ఇచ్చాడు, నేమ్ చికాగో, హోస్టన్, యునైటెడ్ స్టేట్స్, పాపులేషన్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సౌత్ అండ్ వెస్ట్. Cities by population, so city name is not. ఓకే, నేను ఇప్పుడు రీజియన్, పాపులేషన్ ఈ రెండే తీసుకుంటానండి. ఈవెన్ సిటీ నేమ్ కూడా నేను తీసుకోను, ఈ రెండు మాత్రమే తీసుకుంటున్నాను. రీజియన్ని ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయాలి ఇది. ఓకే, ట్రై చేద్దాం. ఇన్సర్ట్ మ్యాప్స్, ఫిల్డ్ మ్యాప్స్. ఓహో, ఓకే, వీటిల్లో స్టేట్స్ కూడా ఇట్లానే ఉంటాయి కదా. స్టేట్ ఇట్లా తీసుకుందాం, ఆల్మోస్ట్ కొన్నైనా ఐడెంటిఫై చేస్తుందేమో. ఎగ్జాక్ట్ డేటాని మీరు తీసుకోండి. ఇక్కడ టైం సరిపోవటం లేదు కాబట్టి అవి కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాం. సో ఇట్ ఇస్ నాట్ రికగ్నైజింగ్. సో మొత్తానికి డేటా అయితే ప్రాపర్గా ఉంటే వాటిని మీకు ఈ విధంగా చూపించేదానికి మ్యాప్స్ అనేటివి యూజ్ అవుతాయి. అండ్ ఈవెన్ 3D మ్యాప్స్ కూడా ఉన్నాయి. ఓపెన్ ఈ 3D మ్యాప్స్లోకి వెళ్తే 3 డైమెన్షనల్ మ్యాప్ అనేది సపరేట్గా 3D మ్యాప్ ఏరియా అనేది సపరేట్గా వస్తుంది. చూడండి, మీరు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన డేటా ఏంటి, డేటా పాయింట్స్ మీరు తీసుకోవాలి. సో మ్యాప్ లేబుల్స్ ఏంటి,
అండ్ రిఫ్రెష్ డేటాని అసలు నేను తీసుకోవాలి, నీడ్స్ డేటా టు వర్క్ విత్ అని అడుగుతుంది. మరి డేటాని అయితే మనం రిఫ్రెష్ చేస్తే సరిపోదు, కంపల్సరీగా డేటాని తీసుకోవాలి. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్ and I will select this data and then go for 3D maps, launch 3D maps. Okay, previous day vachinda, yes, 3D map, new tour, ఎస్ ఇక్కడ చూడండి, స్టేట్ అండ్ స్టేట్ ఆర్ ప్రావిన్స్ అనేది ఇక్కడ ఒక ఫీల్డ్గా తీసుకుంది. నెక్స్ట్ హైట్ అనేది పాప్ కింద ఇద్దాం. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి. పాపులేషన్ ఇక్కడ చూడండి, పాయింట్స్ మీకు చూపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ కేటగిరీ కింద మీరు లైక్ రీజియన్ కూడా పెట్టండి. మీరు చూడవచ్చు ఏ రీజియన్లో పాపులేషన్ ఎట్లా ఉంది అనేది మనకి అది ఏదైతే రికగ్నైజ్ చేసిందో ఆ రికగ్నైజ్ చేసిన ఏరియాస్ని మనకి ఇక్కడ చూడవచ్చు. హోస్టన్ పాపులేషన్ రీజియన్ సౌత్, అండ్ ఇక్కడ ఫిలడెల్ఫియా పాపులేషన్ నార్త్ ఈస్ట్ రీజియన్, ఇట్లా మీకు 3 డైమెన్షనల్లో చూపిస్తుంది. అయితే దిస్ ఈస్ ఫర్ ఓన్లీ నార్త్ అమెరికా కాబట్టి దీని డేటా ప్రాపర్గా ఉన్నప్పుడు ఇది మ్యాక్సిమం ఈ డేటాని 3 డైమెన్షనల్లో షేర్ చేసుకోగలుగుతుంది. ఓకే, ఇంకా ఇక్కడ మనకి పీవోట్ చార్ట్స్ అనేటివి ఉన్నాయి. ఈ పీవోట్ చార్ట్స్ మీకు పీవోట్ డేటా ఉండాలి. పీవోట్ టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు మీరు. పీవోట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో ప్రీవియస్ క్లాసెస్లో చెప్పున్నది. మరి పీవోట్ డేటా మనకి లైక్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. మీకు ఫినాన్షియల్ సేల్స్ రిపోర్ట్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, బై ప్రొడక్ట్ ఇదంతా కూడా పీవోట్ అయిపోయి ఉంది ఆల్రెడీ. ఇది పీవోట్ టేబుల్లోనే ఉంది. సమ్ ఆఫ్ సమ్స్ ఇవన్నీ బై ప్రొడక్ట్ టు కస్టమర్, ప్రొడక్ట్ వైజ్ కస్టమర్ వైజ్ ఇక్కడ కూడా పీవోట్ టేబుల్. దీనికి సంబంధించిన చార్ట్ మనం ప్రిపేర్ చేయొచ్చు. పీవోట్ చార్ట్ అనేది పీవోట్ డేటా ఉంటేనే పీవోట్ చార్ట్ మనం ప్రిపేర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ పీవోటెడ్ వాల్యూస్ కాబట్టి మనం, లేదంటే మీరు ఇంతకు ముందర క్రియేట్ చేస్తున్న పీవోట్ టేబుల్ని తీసుకొని వాటిల్ని ఇక్కడ కాలమ్స్లో వాల్యూస్ ఉన్నాయి, రోస్ ఇక్కడ ఉన్నాయి, ఇట్లా సమ్ అనేది ఈ క్వార్టర్ మీద చేస్తున్నాం. సో దీనికి మనం ఇన్సర్ట్ లైక్ పీవోట్ చార్ట్ ఇక్కడ చూడవచ్చు. దేనికి మళ్ళీ ఇక్కడ కాలం చార్ట్, అలై చార్ట్, ఇట్లా పీవోట్ చార్ట్ అడుగుతుంది. ఈ పీవోటెడ్ డేటాని తీసుకొని ఆ చార్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది పీవోట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే చార్ట్ కూడా వచ్చేస్తుంది మీకు. ఓకే, దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈ స్పార్క్ లైన్స్ అనేది ఉంది. స్పార్క్ లైన్స్ ఏంటంటే ఈ డేటా ఎట్లా మీకు, సపోజ్ ఈ డేటా ఉంది, ఈ 4 డేటాలు ఎట్లా మీకు మూవ్ అయ్యాయి అనేది ఇక్కడ లైన్స్లో చూపిస్తుంది. చూడండి, 2000, 4000 ఇట్లా పెరుగుతూ వెళ్ళింది. అంటే ఒకే కాలంలో మీకు చార్ట్ని ఇంచుమించు చూపించేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వద్దాం, దీంట్లో ఎట్లా ఈ 4 వాల్యూస్ ఎట్లా మూవ్ అయినాయి అనేది నేను స్పార్క్ లైన్స్లో చూపించాలి.
లైన్ అయితే లైను, లేదంటే కాలం అయితే కాలం. డేటా రేంజ్ అడుగుతుంది, ఈ డేటా ఇక్కడ కదా మనకి కావాలి. ఇన్సర్ట్ స్పార్క్ లైన్, డేటా రేంజ్, లొకేషన్ ఇది, డేటా రేంజ్ ఇది. ఇప్పుడు చూడండి, అంటే ఫస్ట్లో కాస్త ఇక్కడ పెరిగింది థర్డ్ పాయింట్లో, మళ్ళీ లాస్ట్లో తగ్గింది ఫోర్త్ క్వార్టర్కి వచ్చేసరికి. ఇట్లా చూపించవచ్చు. లేదంటే మీకు స్పార్క్ లైన్సే కాకుండా ఇక్కడ ఈవెన్ కాలమ్స్, లాస్ ఆర్ విన్ను, వీటిని కూడా సింగిల్ కాలంలో చిన్న చార్ట్ లాగా మీకు సింపుల్గా చూపిస్తుంది. డేటా పక్కనే ఇది వచ్చేస్తుంది. చూడవచ్చు, థర్డ్ అనేది 9000 ప్లస్ ఉంది కాబట్టి ఈ బార్ ఎక్కువగా, కాలం ఎక్కువగా చూపిస్తుంది. వీటికి కలర్స్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఒక పర్టికులర్ సెల్లో పూర్తి చార్ట్ని మీకు, స్మాల్ చార్ట్ని చూపించేదానికి వీటిల్ని వాడతానండి. నెక్స్ట్ ఇక్కడ స్లైసర్ ఆర్ టైమ్ లైన్ అనేది ఉంది. ఈ డేటాని ఫిల్టర్ చేసేదానికి ఉపయోగపడతాయండి స్లైసర్. అయితే ఇక్కడ కనెక్షన్స్ అడుగుతుంది. సెలెక్ట్ ఏ కనెక్షన్ ఆర్ వర్క్ బుక్స్ డేటా ఆర్ దిస్ వర్క్ బుక్స్ డేటా మోడల్. సో కనెక్షన్ ఇన్ దిస్ వర్క్ బుక్, కనెక్షన్స్ నాట్ ఫౌండ్ అనుంటుంది. బ్రౌజ్ ఫర్ మోర్. ఇక్కడ ఆల్రెడీ డేటా సోర్సెస్ ఏమున్నాయి అంటే ఇవి ఎస్క్యూఎల్ సర్వర్కి వీటికంతా కనెక్ట్ అయ్యి అక్కడ డేటాని తీసుకొచ్చి వాటిని చూపించేదానికి ఉపయోగపడతాయి. ఈ కనెక్షన్ విజార్డ్ అని అడుగుతుంది. అండ్ చూడండి, మనం డేటాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇక్కడ స్లైసర్ రావడం జరిగింది. ఇన్సర్ట్ స్లైసర్ ఫర్ వాట్, కస్టమర్, ఆ రెండింటికి నేను స్లైసర్ తీసుకుంటున్నాను. ఎక్స్టర్నల్ డేటా కాకుండా ఇక్కడే ఉండే డేటా అనుకుంటే మీరు డైరెక్ట్గా డేటాని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత స్లైసర్కి వెళ్ళండి. ఇది ఒక స్లైసర్, ఇది ఒక స్లైసర్. మనం ఏ కావాలో వాటిని ఇక్కడ ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే మీకు మల్టిపుల్ సెలెక్షన్స్ వస్తాయి, లేదంటే మామూలు క్లిక్ చేస్తే ఒక్కొక్కటే వస్తుంది. అండ్ కస్టమర్స్ కూడా, ఏ కస్టమర్స్ ఏంటనేది ఫిల్టర్ చేసుకునేదానికి ఈజీ అవుతుందన్నమాట స్లైసర్స్ ద్వారా మీ డేటాని. నేను వీటిని రిమూవ్ చేస్తాను. సో మొత్తం అంతా డేటా మనకి వచ్చేయాలి మామూలుగా అయితే, బట్ ఫిల్టర్ చేసాం కాబట్టి అవి మొత్తం చూపించడం లేదు. సో ఇట్లా స్లైసర్ అనేది డేటా సెలెక్ట్ చేసుకోండి, దానికి సంబంధించిన ఏ ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్ని మీరు క్రియేట్ చేసుకోండి. అండ్ ఈవెన్ టైమ్ లైన్ అంటే మనకి మంత్స్, ఇయర్స్ ఇట్లా చూపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ కూడా తీసుకోవచ్చు. అండ్ లైక్ నేను దానికి వెళ్తాను వేరే డేటాకి, సేల్స్ రిపోర్ట్, ఫైనాన్షియల్ శాంపిల్స్. ఇక్కడ ఏమైనా మంత్స్, ఇయర్స్ ఇట్లా ఉన్నాయో చూద్దాం. ఎస్, డేట్ అనేది ఇక్కడ ఉంది అండ్ మంత్స్ ఇక్కడ ఉన్నాయి. సో టైం లైన్ మనం క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. మరి టైం లైన్ నేను లైక్ ఈ డేటాని తీసుకుంటాను. ఇవి నా టైం లైన్. సో not connecting. Okay, I will select all this data and timeline. Accept chestada, no. And I am selecting only this one and timeline, no. And even month name, timeline, no. లేదు డేటా సోర్స్కి వెళ్తుంది. సో మామూలు స్లైసర్ తీసుకుంటాం. ఎస్, దీంట్లో నేను మంత్ నేము, ఇయర్ ఇట్లా తీసుకుంటాను. సో ఇది కూడా మనకి టైం లైన్ కిందకే వచ్చినట్టు.
జనవరిలో కావాలి, ఓన్లీ జనవరియే వస్తాయి. ఫిబ్రవరి కావాలి, ఓన్లీ ఫిబ్రవరి ఇవే వస్తాయి. 2003 4 13 2014 13 ఇట్లా మనం ఈ స్లైసరు, టైం లైన్ వీటిని వాడచ్చు. ఓకే, ఇంకా మీకు ఇక్కడ హైపర్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ మనకి ఈ టెక్స్ట్ బాక్సెస్, ఆబ్జెక్ట్, వర్డ్ ఆర్ట్స్, సింబల్స్ వీటిలన్నిటిని ఎలా చేయాలనేది మనం ఎక్సెల్లోనే వర్డ్లోనే చూస్తున్నాం. సపోజ్ లింక్స్ అనుకోండి, లింక్ అంటే వేరే సపోజ్ ఇక్కడ ఇది ఉంది, దీనికి ఈ ఫైల్కి ఇక్కడ లింక్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది లింక్. ఇక్కడ మీరు కంట్రోల్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేశారు అంటే చూడండి, అక్కడ క్లిక్ చేస్తే మౌస్ని అక్కడ పెడితే హ్యాండ్ సింబల్ వస్తుంది. హ్యాండ్ సింబల్ వచ్చినప్పుడు మీరు క్లిక్ చేస్తే ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది. అదనమాట. సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, చూడండి వేరే ఫైల్ ఓపెన్ అయింది, అడ్వాన్స్డ్ వర్క్ సేల్స్ అని. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ పేజ్ లేఅవుట్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ చూద్దాం. డ్రా అనేది ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో చూస్తున్నారు, పేజ్ లేఅవుట్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. రైట్.